పిల్లలకి ఆస్తులివ్వడం కంటే నేనున్నాను అని ధైర్యం ఇవ్వడం చాలా ముఖ్యం. ఆ ధైర్యం వాళ్ళని ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలామంది పిల్లలు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అమ్మో ఇది నా వల్ల కాదు అని భయపడుతుంటారు. ఒక లెక్క తప్పుపోయినా, ఒక ఆటలో ఓడిపోయినా నేనెందుకు గెలవలేకపోతున్నాను అని లోపల చాలా బాధపడతారు. ఆ టైంలో వాళ్ళకి కావాల్సింది మీ సలహాలు కాదు, మీ నుంచి వచ్చే ఒక చిన్న భరోసా. పిల్లలు, ఈ చిన్న కథ వినండి. ఒక చిన్న చీమ తనకంటే 10 రెట్లు పెద్దగా ఉన్న ఆహారాన్ని తీసుకుని గోడ ఎక్కుతోంది అనుకుందాం. అది సగం దూరం వెళ్లగానే కింద పడిపోతుంది. మళ్లీ ఎక్కుతుంది, మళ్లీ పడిపోతుంది. 100 సార్లు కింద పడినా ఆ చీమ నా వల్ల కాదు అని ఆ గింజను వదిలేయదు. ఎందుకంటే దానికి తెలుసు, ప్రయత్నం చేస్తే ఏదో ఒకసారి శిఖరాన్ని చేరుకుంటానని. చివరికి ఆ చీమ గెలుస్తుంది. మీరు కూడా అంతే. ఒక్కసారి ఓడిపోగాని ప్రయత్నం ఆపేస్తారా? లేదు కదా. గుర్తుపెట్టుకోండి, లోకంలో ఏ సూపర్ హీరో కూడా మొదటి రోజే హీరో అయిపోలేదు. 100 సార్లు కిందపడి, 100 సార్లు దెబ్బలు తిని, 100 సార్లు ఓడిపోయి గెలిచినవాడే నిజమైన ఛాంపియన్. ఒక మ్యాథ్స్ ప్రాబ్లం రాలేదని ఏడవకండి. ఒక గేమ్లో వెనకబడ్డామని భయపడకండి. ఓడిపోవడం అంటే వెనకబడిపోవడం కాదు, ఎలా గెలవాలో నేర్చుకోవడం. పేరెంట్స్, మీ పిల్లవాడు పడిపోయినప్పుడు ఎందుకు పడ్డావు అని కోప్పడకండి. పర్లేదు నాన్నా, మళ్ళీ ట్రై చేయి, నేనున్నాను అని మీరు ఇచ్చే ఆ చిన్న సపోర్ట్ వాళ్ల కాన్ఫిడెన్స్ని రాకెట్లా పెంచుతుంది. వాళ్లలో ఉన్న ఆ చిన్న చిన్న టాలెంట్స్ని గుర్తించి వెన్నుతట్టండి. అదే వాళ్లని రేపు ప్రపంచం గర్వించేలా చేస్తుంది. రేపటి నుంచి నీకు భయం వేస్తే ఆ చిన్న చీమను గుర్తు చేసుకోండి. నేను చెయ్యగలను, నేను గెలవగలను అని మీతో మీరు చెప్పుకోండి. మీ పిల్లల్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో మోటివేట్ చేయాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లల సక్సెస్ జర్నీ ఇక్కడి నుంచే మొదలు. ఆల్ ద బెస్ట్ ఛాంపియన్స్.